నల్గొండ పట్టణ కేంద్రంలో బొట్టుగూడ పాఠశాల నిర్మాణం తన చిరకాల కోరిక. పేదవాడు చదువుకోవాలి అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయలు వ్యయంతో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రారంభించారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2500 గజాల స్థలంలో అన్ని అత్యాధునిక వసతులతో బొట్టుగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలను నిర్మించడం జరిగిందని, పేదవాడు చదువుకోవాలని, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు. బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల రొటీన్ పాఠశాల కాదని, సాంప్రదాయ విద్య కాకుండా అన్ని రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఒక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా వరల్డ్ ఆఫ్ విద్యా విధానాన్ని ఈ పాఠశాలలో అమలు చేయడం జరుగుతుందన్నారు. పాత సిలబస్తో పాటు CBSEని కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పాఠశాల ద్వారా అనుభవాత్మక విద్యను నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశంలోనే బొట్టుగూడ లాంటి పాఠశాల ఉండదన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ RDO వై అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, ప్రతీక్ ఫౌండేషన్ CEO గోనారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతులు మాట్లాడారు. బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీ, పాఠశాల ఇండోర్ గేమ్స్, కంప్యూటర్ ల్యాబ్లు అన్నింటినీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కలియదిరిగారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూరి రమేష్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ ZPTC పాషం రామరెడ్డి, DCCB మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పలువురు అధికారులు, పాఠశాల HM తదితరులు పాల్గొన్నారు.